ఎంత పనికిమాలినోడు అంటే అంత పనికిమాలినోడు. వయసు ఏమో 80 ఏళ్ళు. మా నాయనతో పోటీ కదా దేవుడు ఎరుగుడు. ఆయన కొడుకు వయసులో ఉన్న నాతో పోటీ పడడానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నాడు, అవస్థ పడతా ఉన్నాడు. ఇంకా ఆశ్చర్యం ఏమిటి తెలుసా? ఇప్పుడు ఇంకా విచిత్రం, నిజంగా అన్నిటికన్నా విచిత్రం ఏమిటంటే, ఇప్పుడు ఆయన సర్వే చేయించే కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నాడో సర్వేరాలు లేవు. సర్వేరాలు లేవు అంటే ఏ రాయి పడితే ఆ రాయి పెట్టుకోవడము, అదే సర్వే రాయి అని చెప్పి రేపు పొద్దున ఎవడైనా కానీ చూపించవచ్చు. సర్వేరాలు లేకుండా సర్వే చేయించే కార్యక్రమం చేస్తాను. ఎంత విచిత్రమైనవాడు, ఎంత విచిత్రమైనవాడు. సర్వేరాళ్ళు ఉండకపోతే సర్వే ఎలా జరుగుతుంది? ఏ రాయి పడితే ఆ రాయి నాటితే సర్వే చేసినట్టేనా? సర్వేరాళ్ళు డిస్టింక్ట్గా లేకపోతే ఎవరు పడితే వాళ్ళు రాళ్ళు మార్చరా? ఏ రాయి పడితే ఆ రాయి ఇదే సర్వే రాయి అని అనరా? నేను 50 ఏళ్ళున్నా నాకు ఎప్పుడూ ఆలోచన రాలా. అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచన నిన్న మళ్ళా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, నేను చేతగాని వాడిని, ఆయనకి ఏం తెలియదు, మా నాయనతో పనిచేశాడు, కొడుకుతో పోటీ పడలేకపోతున్నాడని నిన్న మళ్ళా వాగే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇలాంటి చెత్త పనులు నన్ను చేయమంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేయాలన్నా మిమ్మల్ని అడుగుతున్నాను. మూడోది, మీరు ఒకసారి చూస్తే ఈ రెండే కాదు, ఇరిగేషన్ మొత్తం నాశనం అయిపోయింది. ₹1 ఖర్చు పెట్టలేదు. రాయలసీమ రాళ్లసీమగా మారిపోయింది. ఇంకో పక్క నేను ఆ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన అన్ని జిల్లాలకు వెళ్ళి ప్రజా చైతన్యం కోసం కృషి చేశాను. నేను ఆ ప్రయత్నంలో ఉంటే కర్నూలుకు పోయినప్పుడు, నంద్యాలకు పోయినప్పుడు రాత్రి వచ్చి నన్ను అరెస్ట్ చేశారు. అంటే ₹1 ఖర్చు పెట్టలేదు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు భానుగారు అడిగారు, కృష్ణా జలాలు మాకు కూడా కావాలని అడిగాడు. ఈరోజు కృష్ణా జలాలు రాయలసీమలో ఇవ్వచ్చని ఆలోచించిన ఒకే ఒక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ రోజే నగిరి, గాలేరు, కర్నూలులో గాలేరు, చెన్నై దగ్గర నగిరి నీళ్లు తేవాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ నీళ్లు మళ్ళీ మీకు ఇచ్చే పార్టీ ఎన్డీఏ పార్టీ అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.